అస్సలు నేను అక్కడ ఉంటే మన వాళ్ళు అయితే కొండలు ఎక్కిస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ చాలా రోజులకి వెళ్ళి అయితే వీడియో అనేది రావట్లేదు మన ఛానల్లో. అండ్ ఎందుకు ఏంటంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను అండ్ రైడ్స్ అనేది వెళ్ళలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. అండ్ ఇప్పుడు కూడా ఏదో ఒక వీడియో పెట్టాలన్నట్టు అండ్ ఒక చిన్న రైడ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్తో పాటు, మా విలేజ్ ఫ్రెండ్స్తో పాటు. అండ్ ఇది ఒక వ్లాగ్గా తీద్దామని చెప్పి వ్లాగ్ అయితే తీశాను. అండ్ ప్లీజ్ వాచ్ ది ఫుల్ వీడియో అప్ టు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ లెట్స్ చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్, ఈరోజు రైడ్ వచ్చేసి కందుకూర్ అండ్ గవిసిద్ధేశ్వర. అండ్ మన ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు ఆ వీడియోలో ముందు అయితే వెళ్తున్నారు అందరూ ఫ్రెండ్స్. అండ్ టోటల్లీ 7 బైక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలీదు. ఒక్కొక్క బైక్ పైన 3 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్క బైక్ పైన 2 మెంబర్స్ ఉన్నారు. అండ్ రైడ్ అయితే వెళ్తున్నాం. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే అజిలాపూర్ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా ముందు. అండ్ ఈ రోడ్ వచ్చేసి ఇంతకుముందు చాలా ఘోరంగా అయితే ఉండేది. అండ్ ఇప్పుడిప్పుడే రోడ్ అయితే వేస్తున్నారు. అండ్ మేబీ ఫ్యూ డేస్లో ఈ రోడ్ అనేది కంప్లీట్ కావచ్చు. అండ్ ఈ రోడ్ కూడా కొంచెం వెడల్పుగా అనిపిస్తుంది, వెడల్పుగా వేయచ్చు. చూస్తున్నారుగా ముందు మీకు కనిపిస్తుంది స్ట్రేట్గా. దిస్ ఈజ్ కర్ణాటక. అండ్ ఇంతకుముందు మీరు చూసారుగా రోడ్డు ఎక్కడైతే స్టార్ట్ అయిందో మట్టి రోడ్డు అండ్ వేస్తున్నారు అని చెప్పాను కదా. అండ్ అక్కడ నుంచి కర్ణాటక అనమాట. ఆ రోడ్ ఏదైతే ఉందో అది బార్డర్ దాటేస్తాం అనమాట. ఇది ఈజ్ కర్ణాటక. దిస్ విలేజ్ నేమ్ ఈస్ అజిలాపూర్. అండ్ మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇటు సైడ్ ఈ రూట్లో వెళ్తే ఇడ్లూరు మీదుగా మనం కందుకూరుకి వెళ్ళొచ్చు. బట్ మేము స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం. అండ్ ఎందుకంటే అక్కడ రోడ్స్ బాగుండవు అని చెప్పి అనుకున్నాం. అందుకని చెప్పేసి అయితే స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం. అండ్ వాళ్ళు ఎందుకు ఆగారు వెనకాల్లో, ఎందుకో సంథింగ్ షాప్ దగ్గర అయితే ఆగారు. అండ్ చలో ముందైతే ఒక బైక్ ఉందిగా, బైక్ ఫాలో అయిపోదాం. అండ్ వెళ్తున్నాం. మేము 2 బైక్స్ అయితే వెళ్తున్నాం. మిగతా బైక్స్ అన్నీ వెనకాల ఆగిపోయాయి ఎందుకో ఏమో. ఇప్పుడు మనం అయితే రైట్ తీసుకొని ఈ రూట్లో అయితే వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి అజిలాపూర్ టు బద్దిపల్లి రోడ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్దాం ముందుకైతే. అక్కడ మన వాళ్ళు ఆగారు. అండ్ వాళ్ళు ఒకడైతే ముందుగా వచ్చి అక్కడ ఆగాడు మన కోసం. అండ్ వీళ్ళు కూర్చున్నారు. గ్యాస్ ఇందాక వాళ్ళ కోసం అయితే ఆగారు అక్కడ కొందరు. అండ్ వెనకాల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చేసారు అని చెప్పి స్టార్ట్ అయ్యాం రైడ్. వాళ్ళు వస్తారు. ఇదేంటి గణేష్ చిందానా వచ్చేటప్పుడు ఇట్లే వస్తా. బరకాకి ఇంకే పడుతుంది, బరకాకి ఇంకే పడుతుంది. ಏಯ್ ಬರಕಾಗ ಹಿಂಗೆ ಬರ್ತೀವಿ ಮತ್ತೆ ಕೊಡ್ತೀವಿ. ಇಲ್ಲೇ ಇರ್ತೀರಲ್ಲ ಬರಕಾಗ ಮತ್ತೆ ಹಿಂಗೆ ಬರ್ತೀವಿ. అండ్ ఇందాక అక్కడ గణేష్ చంద అయితే అడుగుతున్నారు. ఇంకా గణేష్ చతుర్థి రానే లేదు, అప్పుడే అయితే అడుగుతున్నారు చందాలు. అండ్ పిల్లలు స్కూల్ లేకపోతే స్టార్ట్ చేయడమే. ఒకప్పుడు మనం కూడా ఇట్లానే చేసినాం కాబట్టి చలో వచ్చేటప్పుడు అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం చందా ఎంత అయితే అంత. అండ్ మన వాళ్ళు కొందరు ముందు వెళ్ళారు అండ్ కొందరు వెనకాల వస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చే విలేజ్ నేమ్ వచ్చేసి సమురం మీదుగా మేమైతే వెళ్తున్నాం కందుకూరుకి. అండ్ ముందు చూడండి సేమ్ మన బైక్ లాగానే ఉంది, టీవీఎస్ రైడర్. ఏ వీడా శశి సరే కూర్చోరు. లెచ్చులో వీళ్ళైతే ముగ్గురు ముందుకు వెళ్ళిపోదాం. అండ్ ముందు వచ్చే విలేజ్ నేమ్ వచ్చేసి మనకు కళబెలుగుంది అన్నమాట. కళబెలుగుంది అయితే వస్తుంది ముందు విలేజ్. అండ్ ఇక్కడ పక్కన ఉన్న రోడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. రోడ్స్ చాలా ప్లెయిన్గా ఉంటాయి. ఆ చెట్లు సైడ్కి చూడండి, చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు.
ఎంత మంచిగా ఉంటాయో చూడండి. అండ్ ముందు అక్కడ కనిపిస్తుంది మీకు బిల్డింగ్, ఆ బిల్డింగ్ వచ్చేసి కాళబెలుగుంది అనమాట. అండ్ ఇదే అనమాట కాళబెలుగుంది టెంపుల్. అండ్ ఈ టెంపుల్కి మనం ఆల్రెడీ ఇంతకుముందు వచ్చాం, ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టాం. కందుకూరు చూడండి గైస్ ఎట్లున్నాయో రోడ్లు, ఈ చెట్లు. అండ్ ఇది ప్లెయిన్ రోడ్గా ఉంటుంది. ముందు మన వాళ్ళు వెళ్తున్నారు కదా. అండ్ రష్ కూడా బాగానే ఉన్నట్టుంది అక్కడ కందుకూరు దగ్గర. అండ్ చూడండి ఎంత మంచిగా రోడ్లు ఉన్నాయి విశాలంగా. అండ్ ఖాళీగా ఉంటాయి రోడ్ ఎప్పుడైనా సరే. చుట్టుపక్కల చెట్లు చూడండి ఒకసారి, మొత్తం చెట్లు పచ్చదనంతో ఉంటాయి. అండ్ ఇక్కడ టేకు చెట్లు అని ఫేమస్ అనమాట. రోడ్లు పక్కనే నడతారు, టేకు చెట్లు ఉన్నాయి. రెస్ట్ కోసం అయితే ఇక్కడ ఆగాము. జస్ట్ ఇప్పుడే అండ్ మన వాళ్ళు అక్కడ ఉన్నారు. చూడండి ఎట్లుందో నేచర్. అండ్ ఎంత మంచిగా ఉందో, వెదర్ కూడా కూల్గా ఉంది. అండ్ అక్కడ ముందు సన్ఫ్లవర్ తోట అనుకుంటుంది, సన్ఫ్లవర్ తోట. అండ్ ఇక్కడ సైడ్ ఎక్కువగా పండిస్తారు సన్ఫ్లవర్ తోటను. మన సైడ్ చాలా తక్కువ, మన సైడ్ ఉండవు అసలు ఎక్కువగా. అండ్ ఈ ఏరియాలో ఎక్కువగా పండిస్తారు. అండ్ ముందు కొండలు కనిపిస్తున్నాయి కదా మీకు వీడియోలో, ఆ కొండల దగ్గరికి వెళ్ళాలి మనం. మన వాళ్ళు వచ్చేసారు. అండ్ వీళ్ళు వచ్చేసి శనికార్, దినేష్ అండ్ రియాజ్ ముగ్గురు ఉన్నారు ఇలా బండి పైన. ముందుకు వెళ్ళండి, మీరు వెళ్ళండి. వెళ్తున్నారు ముందుకు. చలో మనం కూడా వెళ్ళిపోదాం ముందుకు. అండ్ వచ్చేసాం కందుకూరు దగ్గరికి. అండ్ రష్ అయితే ఘోరంగా ఉంది. అండ్ ముందు మన వాళ్ళని ఆపేశారు అనుకుంటా పోలీసులు. ముగ్గురు వచ్చారు మన వాళ్ళు, అట్లుంటుంది మరి. ఆపేశారు. చలో మనం మీద ఉన్నాం కాబట్టి మన 2 బైక్స్ ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఏందబ్బా బైక్స్ లోపలికి అలౌ చేయట్లేదు. చూద్దాం ఏందో. పార్కింగ్ ప్లేస్ దగ్గర అయితే ఆపేస్తున్నాం. చూద్దాం మాట్లాడదామని చెప్పి. మన వాళ్ళు మళ్ళీ రిటర్న్ అట్నుంచి అయితే వెళ్దామన్నారు. అందుకని చెప్పి అయితే మళ్ళీ రిటర్న్ డైరెక్ట్గా చూసుకొని తెలుగు గవిసిద్ధేశ్వరకి వెళ్తుంది. గవిసిద్ధేశ్వర ఇక్కడ వెనకాల నుంచి ఉందంట కదా, రోడ్ ఉందంట. 5 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. 5 కిలోమీటర్ ఎక్కువ అవుతుంది అంతే. ఎందుకు ఫ్రంట్ ముందలు పంపారు, ముందలు ఉన్నారు ఇంకా. మా అన్నోళ్ళు మామూలు వాళ్ళు కాదు. నడి బ్రో. సందులు అయితే చూపిస్తారు వాళ్ళు. చూడండి ఇట్లాంటి రోడ్లు వెళ్తున్నాను. ఆఫ్ రోడింగ్ చేసేస్తున్నాం మన బండి దగ్గర. ఆఫ్ రోడ్ చేపిస్తున్నాం మన బండి దగ్గర. కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ రోడ్ ఎక్కేస్తాం. ఎందుకంటే జస్ట్ పోలీస్ స్టాప్కి తప్పిద్దామని చెప్పి ఇటు వెళ్తున్నాం.
అండ్ చూడండి రష్ అయితే ఎట్లుందో. అండ్ గుడి ముందుకైతే వచ్చేస్తాం. ఇది కందుకూరు అనమాట. మేము డైరెక్ట్గా ఇప్పుడు గవిసిద్ధేశ్వరకి అయితే వెళ్తున్నాం. అండ్ రష్ అయితే ఘోరంగా ఉంది. మనవాళ్ళు ఆడడం కూడా ఎట్లుందో. అందరు తప్పుకోవాల్సిందే మనవాళ్ళు ఆడడానికి. ఇదే అనమాట కందుకూరు కొండ. అండ్ మళ్ళీ నేను వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు కందుకూరు దగ్గర ఏంటి స్పెషల్. అండ్ ఇప్పుడు మేము గవిసిద్ధేశ్వరకి అయితే వెళ్తున్నాం. అన్ని బైక్స్ వెళ్తున్నాం ముందు. అండ్ ఇక్కడ ఒక స్టాప్ ఉన్నట్టుంది ముందు ఏదో. అండ్ లెట్స్లో పర్లేదు గవిసిద్ధేశ్వరకి వెళ్తున్నాం అని చెప్తే ఫోన్ ఇస్తారు. వచ్చారు వెళ్ళిపోదాం. అక్కడి నుంచి వచ్చే వాళ్ళను సైడ్ తీసుకోమంటున్నారు అనమాట. చలో వెళ్దాం. సార్ అయితే వెళ్దామన్నారు కదా. చలో గవిసిద్ధేశ్వరకి వెళ్ళిపోదాం. నాకు తెలిసి అక్కడ కూడా రష్ ఉన్నట్టు ఉంది. ఎందుకంటే బైక్స్ అటు వెళ్ళే ఇటు వస్తున్నారు. చూడండి ఎన్ని బైక్స్ వస్తున్నాయి వెనకాల. వెళ్ళిపోయాయి కదా. చూద్దాం అదైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీరు అక్కడ నుంచి రాగానే చింతన్పల్లి అనే విలేజ్ వస్తుంది. ఇది చింతన్పల్లి విలేజ్ అనమాట. మనకు బోర్డు ఉంటుంది ఇక్కడ ముందు. గవిసిద్ధేశ్వరకు వెళ్ళాలి. కామన్ లోపలిగా గవిసిద్ధేశ్వరకు వెళ్ళాలి. రైట్ తీసుకొని ఒకసారి రైట్ సైడ్ లొకేషన్ అయితే చూసుకోండి. మొత్తం మంచిగా ఉంది. అక్కడ కనిపిస్తున్న కొండలకి మనం ఇప్పుడు వెళ్ళాలి. ఆ కొండల అవతలలో ఉంది టెంపుల్ అనేది గవిసిద్ధేశ్వర వాటర్ ఫాల్స్. అండ్ ఇది వచ్చేసి చింతన్పల్లి ఫారెస్ట్ అనమాట. టోటల్ చింతన్పల్లి ఫారెస్ట్ ఉంటుంది. మొత్తం కొండలు గుట్టలు చెట్లు ఇవే ఉంటాయి. ముందు బ్రిడ్జ్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఫారెస్ట్లో ఇట్లాంటి బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ రోడ్స్ ఎట్లా అంటే హై లెవెల్గా ఉన్నాయి, హైట్గా ఉన్నాయి. ముందు చూడండి చిన్న చిన్న ఆటోనే ఎక్కేస్తుంది. ఇంత చిన్న ఆటోనే ఎక్కేస్తుంది. మన బండికి ఏమైంది దిగిపోదాం కదా. అండ్ గేర్ సెకండ్ గేర్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ చాలా హైగా ఉంది. మన వెనకాలైతే ఒక బండి అయితే వస్తుంది మన వాళ్ళది. మిగతా వాళ్ళు ఇంకా కొంచెం వెనకాల ఆగినట్టున్నారు. వెళ్దాం పదండి. చూడండి పబ్లిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. పార్కింగ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఘోరంగా ఉంది రష్ అయితే. అప్పట్లో మేము వచ్చినప్పుడు అయితే బైక్స్ ఆటోస్ ఏవైనా సరే కిందికి అలో చేసేవారు. ఇప్పుడు ఇక్కడే పార్కింగ్ ప్లేస్ పెట్టి ఇక్కడే పార్కింగ్ చేపిస్తున్నారు. అండ్ డౌన్కి అయితే వెళ్ళనివ్వట్లేదు బైక్స్. సారీ బ్రో, సారీ బ్రో, చూసుకోలేదు. డౌన్లో ఉంది బైక్, ఆగట్లేదు. చాలా డౌన్ అవుతుంది. బండి అనేది ఆగలేదు అక్కడ. బ్రేక్ కొట్టినా సరే. అక్కడ రైట్ సైడ్లో పార్కింగ్ అయితే చేసేద్దాం ముందు నుంచి వెళ్ళి. బైక్ వెళ్తుందిగా, ఈ బైక్ వెనకాల అటు సైడ్ పార్కింగ్ అయితే చేసేద్దాం. అండ్ పోలీస్ వాళ్ళు అయితే కూర్చున్నారు. బైక్ కిందికి వెళ్ళనివ్వట్లేదు. సార్ కూర్చున్నాడు ఇక్కడ. వెళ్తారా నాయన. అటు సైడ్ అయితే పెట్టేద్దాం. మనం వెళ్ళడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కింద డౌన్లో అయితే టెంపుల్ ఉంది. కింద డౌన్కి అయితే వెళ్తున్నాం. అండ్ పైన నుంచి అందరూ ఇక్కడ ఉన్నారు. డజన్ లెక్కలు వచ్చిరంట అందరూ. ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. కింద టెంపుల్ అవుతుంది. మన అనిల్ రైడర్ అయితే ముందు ఉన్నాడు. అనిల్ రైడర్ ఇక్కడ ఉన్నాడు. అనిల్ రైడర్ రష్ అయితే చాలా విపరీతంగా ఉంది. అసలు నేను అక్కడ ఉంటే మన వాళ్ళు అయితే కొండలు ఎక్కిస్తున్నారు. కొండల ఉండి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ప్లేస్ వచ్చేసి గవిసిద్ధేశ్వర అనమాట. రష్ అయితే మామూలుగా లేదు. విపరీతమైన రష్ ఉంది. అండ్ అక్కడ కనిపిస్తుందా మీకు లోపల, అదే టెంపుల్ అనమాట. వెనకాల మన వాళ్ళు వస్తున్నారు. అండ్ ముందు కూడా వెళ్తున్నారు. చూడండి లొకేషన్ చూసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి అయితే వాటర్ వెళ్తుంది కింద.
వాటర్ ఫాల్స్ టైప్ అయితే ఉంటుంది. అండ్ మేము వెనకాలకైతే వచ్చేసినాం అండ్ ఇక్కడ ప్లేస్ చూసుకోండి నా వెనకాల బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ స్మాల్ అడ్వెంచర్ టైప్ ఇది. అడ్వెంచర్ చేసుకుంటూ యూతల సైడ్ వచ్చేసినాం. అక్కడ పబ్లిక్ అయితే ఫుల్ రష్ ఉంది చూసుకోండి. ఇక్కడ కింది నుంచి కిందికి వాటర్ వెళ్ళిపోతుంది. అడ్వెంచర్ టైప్ అనుకోండి. మన వాళ్ళు చూడండి ఎట్లా ఎక్కిస్తున్నారు అవతల సైడ్కి. అండ్ మనం అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పెద్ద పెద్ద బండలు అయితే ఎక్కేస్తున్నాము. అండ్ మన వాళ్ళు అయితే ముందరికి పరిగెడిపోతున్నారు. కావట్లేదు. ఇది ఏదో ఘోరంగా చింతన్పల్లి ఫారెస్ట్లో అయితే మేము ఎంటర్ అయినాము లోపలికి. అండ్ ఇది వచ్చేసి కర్ణాటకలోని చింతన్పల్లి విలేజ్. చింతన్పల్లి ఒక విలేజ్ ఫారెస్ట్ అన్నమాట ఇది. చూసుకోండి రోడ్ అయితే ఎలా ఉందో, ఘోరంగా ఉంది. అయిపోతారు మీరు వస్తే. చూడండి మన రియాజ్ రివ్యూ అయితే అడుగుదాం. చెప్పు రియాజ్, ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఎప్పుడు ఎక్కలేదు ఇది. దమ్మొస్తుంది మొత్తం ఉడుతున్నాం. కొండలు రాళ్ళు రప్పలు చూడండి కదా. అసలు రోడ్ అని ఉందా ఇక్కడ? ఎలా వెళ్తున్నారు వాళ్ళు? మేము ఎట్లా రావాలి? ఇట్లా వంగుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, తప్పదు. ఎగురుకుంటూ వెళ్ళిపోవాలి, తప్పదు. ఫైనల్లీ కొంచెం దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఒకసారి, ఇది స్మాల్ పాండ్ అనమాట. అండ్ ఇక్కడే మన ఫ్రెండ్స్ అందరు ఆగారు. ముందు వెళ్ళిపోదాం ముందుకు. ఇక్కడ వెనకాల మన శంకర్ ఉన్నాడు. చిన్న చిన్న వాటికి భయపడే శంకర్ కూడా ఈ కొండల్లో ఎక్కి వచ్చేసాడు. అండ్ చూడండి ఫైనల్లీ మనోళ్ళు షర్ట్స్ పాయింట్స్ అయితే తిప్పేశాడు. స్నానాలు చేశారంట పాండ్లు. అండ్ చూడండి మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. చింతన్పల్లి నడి ఫారెస్ట్లో అయితే ఉన్నాం మేము. అండ్ ఇక్కడ నుంచి వాటర్ అయితే కిందికి వెళ్ళిపోతున్నాయి. కింద అయితే టెంపుల్ ఉంది, బట్ మేము టెంపుల్కి వెళ్ళలే. స్నానం చేసుకొని కింద టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్లీ. ఈ అడ్వెంచర్ చేసి వచ్చే వరకు మొత్తం కారిపోయింది నాకైతే. కానీ ఫైనల్లీ చూసుకోండి ఎట్లా ఉంది. స్మాల్ వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని. అండ్ ఇక్కడ చూడు మన వాళ్ళు అయితే స్నానాలు చేస్తున్నాం. బ్యూటిఫుల్ అయితే ఉంది ప్లేస్ అండ్ పీస్ఫుల్గా ఉంది. అండ్ దీన్ని సౌండ్ పొల్యూషన్గా చేస్తున్నారు మన వాళ్ళు అయితే. ప్రతి ఒక్కరు అరుస్తున్నారు. చూడండి అడ్వెంచర్. వాటర్ చూడు ఎంత క్లియర్గా ఉన్నాయి. లోపల కాలు పెట్టినా కానీ కనిపిస్తుంది. ఇంత మంచిగా ఉన్నాయి వాటర్. అండ్ ఇవే వాటర్ కింద వాటర్ ఫాల్స్గా అయితే వెళ్తాయి కింద. అండ్ మీకు చూపిస్తాం ముందు చూపిస్తాం మీకు. అండ్ ఇది చింతన్పల్లి ఫారెస్ట్ అంటారు దీన్ని. అర్థమైందా? ఇంట్లో కూర్చున్నారుగా మీకే, దీన్ని చింతన్పల్లి ఫారెస్ట్ అంటారు. మంజుమాల్ బాయ్స్లో ఎట్లయితే వస్తారో అడ్వెంచర్ చేయడానికి, అండ్ ఇప్పుడు మన వాళ్ళు అట్లా తీసుకొచ్చిండనమాట అడ్వెంచర్ చేయడానికి. కానీ కేర్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇట్లాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు ముందుగా కేర్ అయితే తీసుకోవాలి. అండ్ బ్యూటిఫుల్గా అవుతుంది. వాటర్ కూడా మంచిగా వస్తున్నాయి. ముందుకు వెళ్ళిపోతున్నాం అట్లానే. ముందు ఏం లేదా? ఇంకా అండ్ ముందు ఘోరంగా అయితే ఫారెస్ట్ కాబట్టి మొత్తం చెట్లు అన్నీ అడ్డంగా పడిపోయాయి. అండ్ ఇక్కడ వరకే రూట్ ఉంది. అండ్ పైన నుంచి ఇంకోటి కిందికి వెళ్ళడానికి రూట్ ఉంటుంది. బట్ మనం చూద్దాం, టైం ఉంటే వెళ్దాం, లేదంటే లేదు. అండ్ ఈ నీళ్ళని చూసుకుంటూ పోతే నువ్వు హైదరాబాద్ కూడా పోతావు, కాశ్మీర్ కూడా పోతావు, సముద్రంలో కూడా పోతావు. అటు తిరిగి మళ్ళీ ఫైనల్లీ లైన్లోకే వచ్చినాం. దర్శనానికి లైన్లో తీసినాం. అండ్ చూడండి బ్యాక్ సైడ్, చూడండి ఎంత లైన్ ఉందో. బ్యాక్ సైడ్ ఫ్రంట్ చూడండి ఎంత లైన్ ఉందో. మొత్తానికి దర్శనం అయితే చేసుకుని వచ్చేసినాం బయటికి. అండ్ మన వాళ్ళు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. చూడండి గవి సిద్ధేశ్వర దర్శనం అయితే అయిపోయింది. అండ్ వాటర్ ఫాల్స్ ఇంతకుముందు చూసుకున్నాం, గవి సిద్ధేశ్వర వాటర్ ఫాల్స్. అండ్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అండ్ తేళ్లగుట్ట అంటారు దాన్ని. ఏ ఊరు అది?
కందుకూర్. ఇప్పుడు కందుకూరుకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే కడుపు నిండా తినేసి తేళ్ళు అయితే ఎదుగుతున్నాం. దొరకట్లేదు. మా ఫ్రెండ్ ఇంకా తేళ్ళ కోసం ఎదుగుతున్నాం. ఒక్క రాయి కింద కూడా లేదు. ಅಣ್ಣ ಸಿಕ್ಕಿದ್ದು ಎಲ್ಲರೂ ಹಿಡ್ಕೊಂಡ್ರಲ್ಲ ಅದು 12 ಗಂಟೆ ತಕ್ಕ ಚಂದ ವಯಸ್ಸು ಸಿಗ್ತಾವ. ನಿಂಬಲ್ಲಿ ನಿಲ್ಲಲ್ಲಣ್ಣ. ಇಲ್ಲ ಎಷ್ಟೊತ್ತಾಯ್ತು ಹುಡ್ಕ್ಯಾಡಕತ್ತಿ ಸಿಗೋದಿಲ್ಲ. ಇಲ್ಲ ಅಣ್ಣ ఇన్న అన్నమాట ఎవరి దగ్గర ఉన్నదే పట్టుకోవాలి. అవి దొరుకుతలే అంటాడు. 12 గంటల వరకు వస్తే దొరుకుతుండే. మనం లేటే వచ్చినాం కాబట్టి అందరు పట్టుకున్నారు. ఇంకా లేవు ఏడా వెళ్ళిపోదాం. చూద్దాం పైన ఎక్కడైనా ఉంటుందేమో చూసి పట్టుకుందాం. ఇప్పుడు మేము తేలివ గుట్టలో ఉన్నాం. తేలివ గుట్టలు అవుతున్నాం. ఇక్కడైతే ఉంది మన భాస్కర్ అయితే వేసుకుంటున్నాడు తేలను. అది కోడిపిల్ల గిడిపోయి అర్థం వీడియో మాడే భాస్కర్ భాస్కర్కి టెంపుల్ అయితే ఇది మన వెనకాల చూసుకోవచ్చు. ఇంకా అంతా అయిపోయింది. దర్శనం వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి వెనకాల చూసుకోండి అన్న. పబ్లిక్ కూడా ఎత్తున్నారు. చూడండి ఎట్లున్నారు. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది.